వెల్కమ్ టు ధాత్రి. ఈ రోజు మనతో ఉన్నారు లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు. మేడం, వెల్కమ్ టు ధాత్రి. నమస్తే అండి. ఒకప్పుడు అంటే 80కు ముందు పిల్ల పుట్టక ముందే చంపేసేవాళ్ళు. అంటే తెలిసి స్కానింగ్ చేసి ఆడపిల్ల అయితే చాలు చంపేయడం. ఇప్పుడు పుట్టాక చంపేస్తున్నారు. తేడా ఏం మారలేదు అమ్మాయి మీద, ఆ వివక్షత ఏం మారలేదు, ఆ చిన్న చూపు మారలేదు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో భారతదేశంలో పరాయి దేశం నుంచి ఎవడో వచ్చి మనల్ని ఏదో చేస్తాడని పహారా కాస్తున్నారు, కానీ ఇక్కడున్న అమ్మాయిలకి రక్షణ కల్పించడానికి ఎవరూ లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి, అసలు వాళ్ళని ఎలా నడుచుకోమని చెప్పాలి? మంచి మీరు హాట్ టాపిక్ ప్రశ్న అడిగారండి చైతన్య గారు. ఎస్, మీరు అన్నట్టుగా ఇదివరకు అమ్మాయి అని పుట్టగా అమ్మాయి అంటే అబ్బాయి ఏటో తలకొరువు పెట్టేవాడు, వంశోద్ధారకుడు, నాకు మగపిల్లవాడు పుట్టాడు అని చెప్పేసి చాలా భుజాలు ఎగరేసుకొని ఉన్న రోజుల నుంచి ఒక షార్ట్ కట్ నేమ్ కూడా ఉంది మేడం. అవును, అమ్మాయి అంటే మైనస్, అబ్బాయి అంటే ప్లస్. ఎన్ని మైనస్లు ఎన్ని ప్లస్లు అని అడిగిన జనాలు కూడా నేను చూశానండి. సో ఇప్పుడు అది మనం దాటుకొని వచ్చాము. కాకపోతే మీరు అన్నట్టుగా అమ్మాయిలు అనగానే ప్రతి ఒక్కరు, ప్రతి తల్లి తండ్రి చాలా భయపడుతున్నారు. నా కూతురు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రతి తల్లి బతుకుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి. సో వెళ్ళిన కూతురు క్షేమంగా ఇంటికి చేరాలి అని దండం పెట్టుకుంటున్నారు అనమాట. ఎందుకనంటే ఎవరు మీద పడతాడో, ఎవరే మాట అంటారో, ఎవరి మాట అంటే ఎవరు ఏదన్నా అంటే ఈ అమ్మాయి ఎక్కడ హట్ అయిపోయి ఏం చేసుకుంటుందో అన్నటి పరిస్థితులలో మనం ఆడపిల్లల్ని పెంచాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో తల్లిదండ్రులు మీరు ఏం చేస్తారంటే, మీరు ముఖ్యంగా చేసింది అమ్మాయికి ధైర్యం చెప్పండి. ఎలా ఉండాలి, ఏ లిమిట్స్లో ఉండాలి, మగపిల్లలతో ఏ లిమిట్స్లో ఉండకూడదు, వాడు ఏ లిమిట్ దాటితే నీ వాయిస్ రేస్ చేయాలి, వాళ్ళతో ఎంతవరకు మనం మాట్లాడాలి, ఎంత చనువుగా ఉండాలి, ఎంత చనువుగా ఉండకూడదు అనేది కూడా మరి ముఖ్యంగా తల్లి ఆడపిల్లలకు నేర్పించాలండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత తండ్రి అన్ని విషయాలు అమ్మాయిలకు చెప్పలేరు, కూతుర్లకు చెప్పలేరు. అది ఉండేది ఒకటే, ఎవరికంటే తల్లికి మాత్రమే ఉంటుంది. సో తను కూడా ఒక స్త్రీ కాబట్టి ఈ పరిస్థితులు ఎలాంటిది, ఏం జరిగితే నీ లైఫ్ పాడైపోతుంది, ఎలా ఉంటే నీ లైఫ్ బాగుంటుంది అనేది ఒక తల్లి మాత్రమే చెప్పగలుగుతుంది. కాబట్టి తల్లి అనేది కూతురుతో ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. ఆ పిల్లలకు ఎలా ఉండాలంటే తల్లితో ఏదైనా షేర్ చేసుకుంటాం. మా అమ్మ ఏమి చెప్పినా కూడా నన్ను కోప్పడదు, ఒకవేళ కోప్పడిందంటే నాది ఏదో తప్పు ఉంటుంది, ఆ తప్పును సరిపుచ్చుతుంది, నా జీవితానికి మంచే చెప్తుంది అనే ధైర్యంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రతి కూతురు తల్లితో అన్ని షేర్ చేసుకుంటుంది అనమాట. సో మీరు రూమ్లోకి వెళ్ళినప్పుడు మీ కూతురు ఫోన్ మాట్లాడుతూ ఉంటే మీరు ఎంటర్ అయిన తర్వాత కూడా ఫోన్ కంటిన్యూ చేసింది అనుకోండి, సో ఆ అమ్మాయికి ఏమి ఇది అంటే ఏం హైడ్ చేయనట్టు. లేకపోతే ఆగు తలుపు శబ్దం అవుతున్నది, మా అమ్మ వస్తుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పేసింది అనుకోండి, సో మీతో సత్సంబంధాలు లేనట్టే మీ అమ్మాయికి. సో షీఈ్ హైడింగ్ సంథింగ్ కదా పేరెంట్స్ దగ్గర నుంచి. ఎప్పుడైతే పిల్లలు మనకు అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు అనుకుంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టే. సో అబద్ధాలు ఎప్పుడు చెప్తారంటే, మీరు ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి కోప్పడ్డారనుకోండి, వాళ్ళు ఏం షేర్ చేసుకోలేదు. ఒకవేళ అందుకనే పిల్లలకు ఒకటే చెప్పాలి, నువ్వు ఏమైనా తప్పు చేయి, నీ గురించి పక్కన వాళ్ళు చెప్పకూడదు, నువ్వే నాకు చెప్పు. అమ్మా నేను ఈరోజు మా ఫ్రెండ్ కాలేజీకి వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాను, నాకు చెప్పావు కదా. సో ఎవరైనా నిన్ను అక్కడ చూసి కూడా ఏంటండి మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, అవునండి నాకు చెప్పిపోయిందని చెప్పొచ్చు మీరు కదా. ఎప్పుడైతే మీ అమ్మాయిలు మీకు చెప్పకుండా బయటికి వెళ్ళారో అప్పుడు మళ్ళీ మీరు క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. అంతే, వేరే జరిగింది. అందుకని చెప్తున్నా, ప్రతి తల్లి తండ్రి అమ్మాయిలకు చెప్పాల్సింది ఏంటంటే, అంటే 10th క్లాస్ వరకు పర్వాలేదండి, ఏంటంటే ఒక డిసిప్లిన్, ఒక స్కూల్ డ్రెస్సు, ఒక యూనిఫాము, దాని తర్వాత ఒక పద్ధతి ఉంటుంది. ఎప్పుడైతే ఈ 10th స్టాండ్ అయిపోయి కాలేజీకి వెళ్ళారనుకోండి, ఒక రెక్కలు వచ్చిన సీతాకు ఒక చిలుకకి రెక్కలు వస్తే ఎలా ఎగిరిపోతుందో అలా ఎగిరిపోతారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ, వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు, ఒక పుస్తకం పట్టుకొని కూడా కాలేజీకి వెళ్ళొచ్చు కదా. ముందు అసలు ల్యాప్టాప్లు పట్టుకొని వెళ్తున్నారు, ఇంకా కొన్ని రోజులకు ల్యాప్టాప్లు కూడా అవసరం లేదు. స్కూల్ కాలేజ్ అదే నాట్ అలౌడ్. అదే మాది పేపర్లెస్ స్కూలు, పేపర్లెస్ కాలేజ్, బుక్స్ లెస్ కాలేజ్ అని చెప్పుకుంటున్నారు. సో అలా ఏం చేస్తున్నారంటే, అలా ఉండే అమ్మాయిలు ఏం చేయాలంటే
ప్రతి తల్లి తండ్రికి మీరేం చేస్తున్నారో చెప్పండి. వాళ్ళు చెప్పే అంత స్వేచ్ఛ తల్లి తండ్రి కంపల్సరీగా. ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. లేకపోతే మీరు చిన్నదానికి పెద్దదానికి కోప్పడి ప్రతిదానికి మీరు అమ్మాయిని ఇన్సల్ట్ చేసి నువ్వు ఇంతే, నువ్వు ఇలాగే, నీకు చదువు రాదు, నీకు సినిమాలు ఎక్కువ, షికార్లు ఎక్కువ, షోకులు ఎక్కువ, నువ్వు బయట తిరుగుతావు అని అన్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, సరే నేను కాలేజీకి వెళ్ళాలి కదా, కాలేజీకి వెళ్తానంటది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ప్రతి చిన్న విషయానికి అమ్మాయిలను తప్పు పట్టకండి. సో వాళ్ళ వైపు నుంచి కూడా మీరు ఆలోచించండి. అంటే చదువు స్ట్రెస్ ఉంటుంది, దాని తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అంటే కొన్ని విషయాలు చెప్పుకోలేని విషయాలు కూడా ఉంటాయి. తల్లికి చెప్తే ఏమంటుందో, ఇదే జరుగుతుంది. సపోజ్ ఎవరో ఆ అమ్మాయిని ఏదో అన్నాడు అనుకోండి, తల్లికి చెప్తే నిజంగా కాలేజీ మానిపిస్తుందేమో, తను ఫేస్ చేయలేక అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి అంటే నేను మళ్ళీ చెప్తున్నా, నీ కూతురు తల్లితో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటే అంత ఫ్రెండ్లీగా మీరు ఉండండి. సపోజ్ మీరు ఎవరో ఫోన్ చేశారు అమ్మాయి ఉన్నప్పుడు, ఎవరు మాట్లాడు పర్లేదు, నా ముందు మాట్లాడినా నాకేం కాదు, నువ్వు మాట్లాడి, నీ ఫ్రెండే కదా అని స్వేచ్ఛ మీరు ఇవ్వండి. అప్పుడు అమ్మాయి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని మాట్లాడదు, మీ ముందే మాట్లాడుతుంది కదా. మీరు ఎప్పుడైతే ఎవరు మగపిల్లలతో నీకేం పని ఉంది, ఆడెందుకు ఫోన్ చేశాడు నువ్వు అన్నావనుకోండి, అదేం చేస్తుందంటే ఆ మగపిల్లడి పేరు అమ్మాయి పేరు పెట్టుకుంటుంది. రాము ఫోన్ చేస్తే రమ అని పెట్టుకుంటుంది. మనం ఏం చేయలేము. అందుకని అట్లాంటిది ఇవ్వకండి. సో అమ్మాయి ఎప్పుడైనా తల్లి మరి ముఖ్యంగా అమ్మాయిలతో చాలా ఫ్రెండ్లీగా ఉండండి. దాని తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, మగపిల్లలతో ఏ లిమిట్ వరకు ఉండాలి, ఏ లిమిట్ వరకు ఉండకూడదు, వాళ్ళతో ఎంత ఇదిగా ఉండాలి, ఎంత అవసరమైతే మాట్లాడాలి, అవసరం లేకుంటే వాళ్ళతో ఎంత దూరంగా ఉండాలని ప్రతి తల్లి పిల్లలకు చెప్పాలండి. అసలు ఎక్కడున్నా కూడా నేను మా అమ్మ దగ్గర ఉన్నంత కంఫర్టబుల్ ఉండను, మా అమ్మ నన్ను చూసుకున్నంత ప్రేమగా ఎవరు నన్ను చూసుకోరు అనే కాన్ఫిడెన్స్ మీరు అమ్మాయిలకు క్రియేట్ చేస్తే వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళారండి. మరి ముఖ్యంగా బయటికి వెళ్ళే అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉండాలండి. ఎంత ధైర్యంగా ఉండాలంటే, ఈ అమ్మాయి జోలికి వెళ్తే ఇది రాక్షసులాగా మన మీద పడిపోతుంది, ఈ అమ్మాయి జోలికి మనం వెళ్ళకూడదు అనే ధైర్యంగా ఉండాలి. నీకు ఒకవేళ ఇష్టం లేదు ఏదన్నా జరిగితే కంపల్సరీగా నీ వాయిస్ రేజ్ చేయాలి. ఆ వాయిస్ రేజ్ చేయాలి, ఆ ధైర్యం ఉండాలి. అంటే మరి ముఖ్యంగా తల్లి తండ్రి తప్పకుండా పిల్లలకు చెప్పాలి. సో ఇప్పుడు సపోజ్ అమ్మాయి ఉంటుందండి, కాలేజీకి వెళ్ళే అమ్మాయి, అమ్మ నాకు పలానా సినిమా చూడాలనిపిస్తుంది అంటే, ఏం సినిమా, నాకు ఓపిక లేదు, నువ్వు అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఉండు అంటే అమ్మాయికి మనసులో ఎక్కడో సినిమా చూడాలి అనేది ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఫ్రెండ్స్లో ఉండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మేము వెళ్తున్నాము అంటే, అమ్మ కాలేజీకి వెళ్తున్నానని సినిమాకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది, నువ్వు ఇంట్లో ఆ అమ్మాయికి ఆ అవకాశం ఇవ్వలేదు కాబట్టి, సరే ఇవాళ కాదమ్మా నెక్స్ట్ సండేను లేకపోతే హాలిడే ఉన్నప్పుడు నేను తప్పకుండా నేను తీసుకెళ్తాం, మనం అందరం కలిసి వెళ్తాము అనే భరోసా తల్లి తండ్రి ఇచ్చారనుకోండి, ఆ బయట వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఆ పర్లేదు మీరు వెళ్ళిపోండి, మా అమ్మ నన్ను తీసుకెళ్తుంది, మా నాన్నతో పాటు నేను వెళ్తాను అని అమ్మాయి చెప్తుంది అనమాట. తల్లిదండ్రులు అమ్మాయిలను రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే. వాళ్ళను అనవసరంగా మీరు అంటే వాళ్ళు కావాల్సింది మీరు ఇవ్వకపోయినప్పుడు మాత్రమే వాళ్ళు బయటికి వెళ్ళి మిగతా వాటికి వెతుక్కుంటారు. కాబట్టి ఎంతసేపు వచ్చి మీరు మీ పద్ధతుల ప్రకారము, మీ లిమిట్స్ ప్రకారము, మీ లిమిట్స్ ఏముంటే అంతవరకు పిల్లలను పెంచండి, లేనిపోని భేషజాలకు పోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. మై ప్లెజర్. సో తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని ఎలా 3 ఏళ్ల వరకు ఎలా కాపాడుకుంటూ వస్తారో, వాళ్ళు తప్పడడుగులు వేస్తుంటే సరి చేస్తూ వస్తారు. సో వాళ్ళ బాధ్యత పెళ్ళయ్యేంత వరకు కూడా ఆడపిల్లల పట్ల అలా ఉండాలి. ఆ తర్వాత భర్త కూడా ఆ బాధ్యతను తీసుకొని ఆడపిల్లల్ని కాపాడేలాగా వాళ్ళ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయాలి. సో మంచి విషయాలు చెప్పారు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ధాత్రి.